నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో VR హై స్కూల్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని వ్యాఖ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపైలో జగన్ నివాళి. కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు షర్మిల మద్దతు. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరీలక్ష్మి హోమం. భూమి కంటే ఎక్కువగా మన భారం మోసేది అమ్మ అని, అందుకే తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులోని VR హై స్కూల్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను చూస్తే దేవుళ్లు గుర్తొస్తారని తెలిపారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న VR పాఠశాల 6 నెలల కిందట ఘోరమైన పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యపడ్డానని, ఇప్పుడు చూసి అసూయపడుతున్నట్లు చమత్కరించారు. చాలా చక్కగా మంత్రి నారాయణ VR హై స్కూల్ ను తీర్చిదిద్దారని అభినందించారు. సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని చెప్పుకొచ్చారు. మంత్రి నారాయణ ఆయన కుమార్తె సరణి చేసిన కృషి చాలా గొప్పదని కొనియాడారు. వందే మాత్రం నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది. నేను వందే అంటాను, నేను మాత్రం అనాలని ఈ సభలో గౌరవనీయుల స్వరూపానికి మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆవిడ నేర్పించేది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళు చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 1875లో VR హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలు చూస్తే నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్ గా 6 నెలల ముందు పాఠశాల ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఈ రోజు నాకు అర్థం. పాఠశాల మొత్తం చూస్తే నిజంగా ఆశ్చర్యపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పారు, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈ రోజు VR హై స్కూల్ ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరూ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. స్కూల్ ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు కోరుకున్న తెలియ ఆనాడు ప్రజలంతా గమనించారు. మూతపడిన VR హై స్కూల్ ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ. ఈ స్కూల్ 1850లో హిందూ స్కూల్ యాక్చువల్ గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు, ఎక్కడికి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల బస్సు పట్టించడానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడిబడిలో ఉంది, పెద్ద క్యాంపస్. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే
ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ వెంటనే తెరిపిస్తానని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే P4 ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఈరోజు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10% బార్డర్లో ఉన్న 20%కి చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రోగ్రామ్ లో ఈరోజు NCC యొక్క అధినేతని వాళ్ళ ఎండి రాజు గారు ఇక్కడికి వచ్చినారు. వారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా నారాయణుడు మా పిల్లలు యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను, మనం ఎంతో ఉన్నత స్థితికి పోయాం, నేను చదివిన స్కూల్ దీన్ని డెవలప్ చేయమంటే మా కుమార్తె శరణి వాళ్ళు కలిసి ఈ స్కూల్ చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. తిరిగి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్ని విద్యాలయాల్ని ఒక కొత్త ఒరవడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలతోటి అందులో భాగమే ఈనాడు విఆర్ హై స్కూల్. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఒక విషయం గమనించడం జరిగింది. వెంకటగిరి రాజాస్ కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ అని మొట్టమొదట ఒక చిన్న హై స్కూల్ 18వ దశాబ్దంలో దీన్ని పెట్టడం జరిగింది. అప్పుడు వెంకటగిరి రాజాస్ అనేటువంటి పెద్దలు 50,000 రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ ఇస్తాము, మా పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్న ఆయన పెద్ద ఒక ఆయన ఇక్కడ నెల్లూరులో ఉంటే ఆయనకి స్కూల్ పెట్టమని వెంకటగిరి రాజాస్ మేము 50,000 ఇస్తామన్నాడు. ఆయన వచ్చాడు, అప్పుడున్న పెద్దలను కలిశారు, హై స్కూల్ పెట్టారు. స్కూల్ మామూలుగా ఎలిమెంటరీ స్కూల్తో ప్రారంభమై హై స్కూల్ అయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తన తండ్రికి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్ తన తండ్రి సమాధిపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ కూడా పాలు పంచుకున్నారు. ప్రార్థనల అనంతరం జగన్ తన తల్లిని ఆప్యాయంగా పలకరించగా ఆమె కుమారుణ్ణి ఆశీర్వదించారు. కడప జిల్లాలోని ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, దీనికి గత వైసీపీ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని, దీనికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. వర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు తెలిపి వారి సమస్యలపై తీవ్రంగా స్పందించారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి తప్పనిసరి అనుమతులు లేకుండా 2020లో విద్యార్థులను ఎలా చేర్చుకున్నారని ఆమె యూనివర్సిటీ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ సమస్యకు మాజీ ముఖ్యమంత్రి జగన్, స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్, యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్నారు.
ఇది చాలా బాధాకరం. ఇది భావితరం. వీళ్ళు సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఈ కోర్సులో స్పెండ్ చేశారు. ఒక్కొక్కరు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఒక్కొక్కరికి ఖర్చు అయింది. ఇంతమంది బిడ్డలు వాళ్ళ జీవితంలో 5 సంవత్సరాలు ఈ కోర్సుకు కేటాయించి ఈ కోర్సు పూర్తి చేసుకుని జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వాళ్ళు, లోకంలోకి అడుగు పెట్టాల్సిన వాళ్ళు, కనీసం ఈ రోజు ఒక వ్యాలిడ్ సర్టిఫికెట్ తో వీళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్తామా లేదా అని కూడా ఈ రోజు అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే అసలు మన సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయిందో, ఎంత అన్ఆర్గనైజ్డ్ గా ఉందో, ఎంత లెక్కలేనితనమో అర్థమవుతోంది. మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర. ఎందుకంటే ఏ క్షణంలోనైనా 2020 నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా, అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్ గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవాళ్ళు. అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్లకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్టా చేయనట్టా? ఈ రోజు కూడా అడుగుతున్నాం. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మరి కేంద్రంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన, మీ పార్లమెంట్ కు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల ఈ రోజు పర్మిషన్లు లేక, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పనంగా పెట్టి వాళ్ళకు కనీసం ఇప్పుడు 5 సంవత్సరాలు చదివినాక కూడా వాళ్ళ కోర్సుకు వ్యాలిడిటీ లేక, వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా? అంత నిర్లక్ష్యం. మరి ఇప్పుడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, బీజేపీతో కూటమి కట్టారు. మరి కనీసం మన బిడ్డలకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు సంవత్సరం రోజులైంది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సంవత్సరం రోజుల నుంచి ఈ బిడ్డలు ధర్నా చేస్తూనే ఉన్నారు. మాకు పర్మిషన్లు కావాలి, లేకపోతే ఆ ఎన్రోల్మెంట్ నంబర్స్ లేకపోతే మాకు సర్టిఫికెట్లు రావని వీళ్ళు ప్రతి వీలైన చోట నుంచి కనీసం ఒక 1.5 years నుంచి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కనీస స్పందన కూడా లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, హెచ్ఆర్డీ అయినా కనీసం ఒక్కరైనా స్పందిస్తున్నారా? వీళ్ళ గురించి వీళ్ళ పట్టించుకుంటున్నారంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. మరి కూటమి సర్కార్ని అడుగుతున్నాం, మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అక్కడ ఉంది. మరి మీరు కూటమి ప్రభుత్వానికి, మీరు బీజేపీకి మద్దతు ఇస్తే కదా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. మరి ఆ మాత్రం మీరు కేంద్ర సంస్థలకు చెప్పించుకొని మీరు ఆ పనులు చేపించుకోలేరా? ఎంతసేపు అండి మీకు మీరు అనుకుంటే పర్మిషన్ తెచ్చుకోవడము? కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర ఇలా తప్పు జరిగింది, 3 సంవత్సరాలుగా పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్స్ జరిగాయి, తప్పే జరిగింది. కానీ అది బిడ్డలకు శిక్ష వేయడం భావ్యం కాదు కదా. ఏదో ఒక అగ్రిమెంట్ కింద, ఏదో ఒక కండిషన్స్ తో వాళ్ళకైతే ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్స్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది. కాబట్టి కనీసం మాట్లాడాలి అన్న ఆలోచన కూడా మీకు రాలేదు అంటే ఇక మీరు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ మనకి ఏమిస్తుందని? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం జగత్కర్త్రే నమః, ఓం జగద్దక్షిణే నమః, ఓం జగత్పతయే నమః, ఓం చించిదారుపాయకాయ నమః, ఓం సౌరయే నమః, ఓం ఐగ్రీవాయ నమః, ఓం కర్కధారిణే నమః, ఓం గణాధిపతయాయ నమః, ఓం జగన్మంగళదాయకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం త్రైమణ్యే నమః, ఓం దోర్దండ విక్రమాయ నమః, ఓం పరాత్పరాయ నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.